నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న నాయకులు ఈసారి ఎన్నికల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జీల లిస్టు తర్వాత నాయకుల మార్పు గణనీయంగా జరిగిన పరిస్థితి. అయితే అటువైపు టీడీపీ పరంగా చూస్తే కేసీనేని పార్టీ మార్పు కూడా సంచలనంగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణ ఎట్లా ఉండబోతుంది, అదేవిధంగా ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరి వైపు ఉండబోతున్నారు, వీటిపై డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. కృష్ణా డిస్టిక్ అంత ఆకర్షించిన జిల్లా రాజకీయాలు ఎక్కడా లేవు. ఈసారి అయితే మరీ ముఖ్యంగా సార్ ఏంటి సార్, ఎందుకు కృష్ణా డిస్టిక్ మీదే ఇంత ఫోకస్ ఉండడానికి కారణం ఏంటి? ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కూడా ఇంతమందిని మార్చిన పరిస్థితి ఎందుకు ఉందంటారు? ఫస్ట్ లిస్ట్లోనే వైఎస్ఆర్సీపీ మార్పులు జరుపులోనే కృష్ణా జిల్లా నుంచి మొదలైంది. సో అది ఒక అటెన్షన్ తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే అమరావతి రాజధాని ఉద్యమం, ఆందోళనలు వీటన్నిటికీ ఎక్కువ నేతృత్వం కేంద్ర స్థానంగా మారింది కృష్ణా గుంటూరు జిల్లాలో. అలానే కృష్ణా గుంటూరు అంటే విజయవాడ గుంటూరు నగరాలు. సో ఈ రెండు చోట్ల కూడా ఒక విధమైనటువంటి పోటీ వాతావరణం, రాజకీయంగా ఎవరు పైచేయి సాధిస్తారనేటువంటి చర్చ, పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్ళి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్కి క్యాంపెయిన్ చేసినా కానీ అమరావతి నిర్ణయాన్ని, 3 రాజధానుల నిర్ణయాన్ని తప్పుపడుతూ మీరు జడ్జిమెంట్ చెప్పండి అని చెప్పని ప్రజలను అడిగితే కూడా ప్రజలు కూడా అంత పాజిటివ్గా రియాక్ట్ అయినట్టుగా ఆ రిజల్ట్ చూస్తే అర్థం కాల. సో ఇప్పుడు ఏంటంటే ఇది స్టేట్ ఎలక్షన్స్ అనేది చాలా కీలకమైనటువంటి దశ. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు అక్కడి నుంచే మొదలుపెట్టారు. కొంతమంది నాయకులకి ఆల్రెడీ క్లియరెన్స్ చెప్పేశారు. ఎందుకంటే విజయవాడ ఎంపీ సీట్ అంటే ఆల్రెడీ టీడీపీది కాబట్టి వాళ్ళకి అభ్యర్థి లేరు ప్రస్తుతానికి. లాస్ట్ టైం పీవీపీని లాస్ట్ మినిట్లో పోటీలో పెట్టారు. అయినా కానీ ఆయన గట్టి పోటీ ఇచ్చాడు. ఫైనల్గా 8,000 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. ఇంకా అటు మచిలీపట్నంలో చూస్తే బాలశౌరిని కూడా మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన అసంతృప్తి జనసేన పార్టీ బాట పట్టారు. వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకుని ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత మరికొంతమంది లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యేస్, ఇప్పుడు మల్లాది విష్ణు అంటే 2 సార్లు గెలిచి ఉండొచ్చు, బట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకు ఒక బలమైనటువంటి ముద్ర ఉంది. ఆయనకి టికెట్ నిరాకరించారు. కొన్ని ఎక్కడన్నా అకామిడేట్ చేశారంటే లేదు. దాంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇటు పక్కన వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన అక్కడ వ్యతిరేకత ఉందంటే ఆయన తీసుకొచ్చి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో పెడుతున్నారు. సో ఇదొక అసంతృప్తి కనిపిస్తుంది. అలానే పెనమలూరులో పార్థసారథి, ఆయనకి టికెట్ లేదు అనేటువంటి ఇది వచ్చింది. ఆయన పార్టీ మారేదానిలో క్లారిటీ వచ్చేసింది. రక్షణ నిధి ఆల్రెడీ ఆయన ప్లేస్లో ఇంకొకరు ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన పార్టీ మారతాడు అనేటువంటి క్లారిటీ. ఇంకా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. సామినేని ఉదయభాను అసంతృప్తితో ఉన్నారని, అలానే వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తితో ఉన్నారని, మల్లాది విష్ణు, వీళ్ళందరూ ఇంకా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది ఆసక్తికరం. బట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆకర్షణ ఏంటంటే అన్ని పార్టీలు కూడా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నేతలను టార్గెట్ చేసి బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి 2 ఉదాహరణలు ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇటీవలే విజయవాడ అర్బన్ బొప్పన భావకుమార్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయాడు. వైఎస్ఆర్సీపీ అర్బన్ ప్రెసిడెంట్ ఆయన వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాడు. పెనమలూరు నుంచి పార్థసారథి గారు వస్తారంటున్నారు. సో ఇంకా జిల్లాలో ఇంకా లోపల అంటే ఈ కృష్ణా జిల్లా లోపల, ఉమ్మడి కృష్ణా జిల్లా లోపల నియోజకవర్గాలు చూస్తే ఆల్రెడీ గన్నవరంలో వల్లంనేని వంశీ ఇటు గెలిచి అటు పోయాడు కాబట్టి ఆ ప్లేస్లో ఎడ్లపాటి ఆయన వచ్చేసినటువంటి పరిస్థితి. వెంకట్రావు వచ్చేసినట్టు, యార్లగడ్డ వెంకట్రావు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రెండో వర్గం దుట్టా రామచంద్రరావు 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. అదే వల్లభనేని వంశీ చేతిలో. తర్వాత రెండోసారికి వెంకట్రావుని తీసుకొచ్చి ఆయనకి టికెట్ నిరాకరించారు. అయినా మీ ఇద్దరు కలిసి పనిచేయండి అంటే ఏదో స్వల్ప మెజారిటీతో వంశీ గెలిచాడు లాస్ట్ టైం, ఈసారి లాగేస్తాం మనం అనుకున్నారు. కానీ వంశీనే లాగేశారు ఇక్కడ. కాబట్టి అక్కడ పరిస్థితి కొంత అయోమయంగా ఉంది. అదే పరిస్థితిలో దుట్టా రామచంద్రరావు వర్గాన్ని కూడా షర్మిల కలిశారు. ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశారు. సో ఆయన పార్టీ మారుతాడు, ఎందుకంటే ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం వర్క్ చేశారు. అతనికి టికెట్ ఇచ్చాం కాబట్టి, వెంకట్రావుకి టికెట్ ఇచ్చారు కాబట్టి, ఎర్లగడ్డ వెంకట్రావుకి టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇమ్మీడియట్గా నీకు ఎమ్మెల్సీ అకామిడేట్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ రాలా. ఆయన కుమార్తె ఏదో వెస్ట్ గోదావరిలో జడ్పీటీసీగా గెలిచింది. అక్కడ ఏదో జడ్పీ చైర్పర్సన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు, అది రాలా. సో ఇప్పుడు ఆయనకు ఆప్షన్ ఏం కనిపించట్లా. ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ ఉన్నాడు కాబట్టి టికెట్ ఆయనకే ఇస్తారు. అక్కడ ఉండి ఏం చేయాలి, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సో ఇట్లా ఒక్కొక్కటి ఈక్వేషన్స్ మారిపోతున్నటువంటి పరిణామాలు
అధికార పార్టీకి అయితే ఒక విధంగా కునుకు లేకుండా చేస్తున్నాయని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇదే పరిస్థితుల్లో ఈ నాయకులందరూ మార్పులు జరుగుతున్న పరిస్థితుల్లో గుడివాడ నుంచి వల్లభనేని కొడాలి నాని కావచ్చు, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ కావచ్చు, ప్రభుత్వం నుంచి వాయిస్ వినిపించిన రెడీగా ఉండే నాయకులు కూడా కొంతకాలం నుంచి సైలెంట్గా ఉన్న పరిస్థితి ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి ఇప్పుడు వాళ్ళకి సీట్ గ్యారంటీ అని చెప్పలేదు కదా, ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఒకటి సర్దుకుంటూ వస్తుంది. ఇప్పుడు 5వ లిస్టు పైన 15 మంది అభ్యర్థులకు సంబంధించి లిస్టు ఫైనల్ చేశారు. 5వ లిస్టు విషయంలో 15 మందిని అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నారు. అందులో కూడా ఇప్పుడు లాస్ట్ టైం చేసినటువంటి వాటిలో కొన్ని కరెక్షన్స్ చేయబోతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని. ఎందుకంటే కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం మినిస్టర్ని అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి ఆయన ఫోన్ కాంటాక్ట్లో లేడు, మనిషి దొరకట్లేదు. వీళ్ళకి తప్పితే వేరే వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారంట. తెలుగుదేశంతో కాంటాక్ట్లో ఉన్నారు, జనసేనలో ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఆయన కూడా ప్రజారాజ్యం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు కాబట్టి ఆయన జనసేనలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ఒక చర్చ నడుస్తుంది. సో ఆ ప్లేస్లో మళ్ళీ ఎవరినైనా ఒకరిని కొత్త వాళ్ళని దింపాల్సినటువంటి పరిస్థితి ఉంది. మైనారిటీ వర్గాల నేతల్ని కాంటాక్ట్ చేస్తున్నట్టు ఉంది. నరసరావుపేట ఎంపీని గుంటూరు మారుద్దాం అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఎంపీనే మారిపోయాడు పార్టీ ఇప్పుడు. సో అక్కడ ఎవరు పోటీ చేయాలి దానిపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ని అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ బీసీలకు కేటాయిద్దాం ఆ కాన్స్టిట్యున్సీని అనేటువంటి ఒక ఆలోచన ఆయన సామాజిక న్యాయపరంగా ఆయన ఆలోచించారు. బట్ అతన్ని స్థానిక ఎమ్మెల్యేలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి వాతావరణం ఉంది. సో అక్కడ అనిల్ కుమార్ యాదవ్ని బరిలో దింపితే ఎలా ఉంటుంది? అలానే బేద రవిచంద్ర అల్లుడు ఉన్నారు, ఎంపీ బేద రవిచంద్ర అల్లుడు ఉన్నారు. ఆయన బేద రవిచంద్ర కాదు, బేద మస్తాన్ రావు ఆయన అల్లుడు ఉన్నారు. ఆయనని దింపితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో అక్కడ ఈ ఆల్రెడీ ఒక లిస్ట్ అనౌన్స్ చేసిన వాటిని కరెక్ట్ చేయడానికి 5th లిస్ట్లో ట్విస్ట్లు ఉన్నాయి. సో ఫైనల్గా మళ్ళీ కొడాలి నాని మాట్లాడిన విధానం వల్ల ఏదైనా నష్టం జరుగుతుంది అనే గ్రౌండ్ రిపోర్ట్స్ వచ్చినా, వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే గెలవరు అనేటువంటి రిపోర్ట్లు ఏమైనా వచ్చినా వేల సీట్లు కూడా గ్యారంటీ లేవు. కాబట్టి అందరూ మౌనం పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఏంటంటే ఏటికి ఎదురీదుతున్నట్టుగా అందరూ ఇటు వస్తుంటే కేసినేని నాని ఒక్కరే అటు వెళ్ళారు. సో కేసినేని నాని ఏ విధంగా అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అక్కడ అభ్యర్థిని విజయవాడ ఎంపీ క్యాండిడేట్ని ఎవరిని పెట్టబోతున్నారు, ఇవన్నీ కూడా ఆసక్తి రేకెత్తించారు. మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా చూస్తే కేసీఆర్ నానికి చాలా ఈజీగా ఉండే, టీడీపీ నుంచి ఉండే దశాబ్దాల నుంచి చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు పార్టీ మార్పు కేసీఆర్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారు? అంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సామాజిక వర్గం అనేది జస్ట్ ఒక ఈక్వేషన్ మాత్రమే. కానీ అన్ని ఓట్లు ఇప్పుడు వైసీపీ లాస్ట్ టైం కూడా అదే సామాజిక వర్గ నేతకి ఇచ్చింది కదా. అంతకుముందు లగడపాటి రాజగోపాల్ అదే సామాజిక వర్గ నేత కదా, ఆయన మీదే కదా వీళ్ళు గెలిచింది. తర్వాత అంటే 2014లో ఆయన పోటీ చేయలేదు అనుకోండి. అంతకు ముందర జరిగినటువంటి కాంటెస్ట్లో ప్రతి సందర్భంలో అశ్విని దత్ పోటీ చేసిన ఇద్దరు అదే సామాజిక వర్గం. సో సామాజిక వర్గం అనేది ఒకటి క్రైటీరియా కాదు. కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే కేసినేని నానికి గ్రౌండ్లో కొంత కనెక్షన్స్ బలంగా ఉన్నమాట వాస్తవం. అందుకనే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్ని ఇప్పుడు స్వామిదాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్గా కూడా నియమించుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా జిల్లాలో, ఆ నియోజకవర్గంలో. సో అందుకే రక్షణ నిధి బయటకు వచ్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యే బయటకు వచ్చారు. అందుకే ఆయన గెలవడం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఈయన అక్కడికి పంపించారు, ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. బట్ కేసినేని నాని పైన ఎవరిని బరిలోకి దింపుతారనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. జనసేన పార్టీ సీటా ఇది? ఎందుకంటే ఒకవేళ మచిలీపట్నం కనుక జనసేన తీసుకుంటే విజయవాడ సీటు తెలుగుదేశం తీసుకునే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. సో అప్పుడు తెలుగుదేశం ఎవరిని చాయిస్గా తీసుకుంటుంది, బరిలోకి ఎవరిని దింపుతుంది అనేది అక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఎంపీ అనేదే కాకుండా లోక్సభ అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా ఒక గందరగోళమైనటువంటి అనిశ్చిత వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొత్తం గంపగుత్తగా జిల్లా మొత్తాన్ని, ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇది 2 సీట్లు మినహా. అది విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, గన్నవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ 2 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగతా అన్ని చోట్ల ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఓటమి పాలైనటువంటి వాతావరణమే ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 3 పార్టీలు అక్కడ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. తెలుగుదేశం తన స్పేస్, తన కేక్ అది కట్ చేసుకొని తీసుకుంటుంది. జనసేన తన ప్లాన్ తను చేసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడం అనేది ఒక 3వ ప్రత్యామ్నాయంగా ఈ 2 పార్టీలకి, ఈ 2 పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఒకటి కింద మనం కన్సిడర్ చేస్తాం. మల్లాది విష్ణు లాంటి వాళ్ళు అందులోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు దుట్టా రామచంద్రరావుతో భేటీ అయినట్టు ఇవాళ రేపు మల్లాది విష్ణుతో భేటీ అవుతుంది షర్మిల. సో ఆహ్వానిస్తారు పార్టీలో. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమన్నారు, పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ నన్ను కలిస్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇలా మౌనంగా ఉండడం బాలేదు, మీరు రావచ్చు కదా, మీరు కూడా పనిచేయచ్చు. ఏ పార్టీ నాయకులు కలిసినా నన్ను అడుగుతారు అన్నాడు. జనసేనలోకి వస్తున్నారు, కేసీఆర్ గారు కూడా ఆహ్వానించారు, ఆంధ్రప్రదేశ్ శాఖ ఆయనే అధ్యక్షుడు అని కూడా ప్రచారం జరిగింది. సో అట్లనే అందరూ మాట్లాడతారు. షర్మిల గారు కూడా మాట్లాడారు. అయితే రాజశేఖర్ రెడ్డిని చూసినంత
ఫీలింగ్ కలిగింది నాకు. ఆయన ఎలా అయితే మాట్లాడతారో షర్మిల అలానే మాట్లాడారు అంటే ఇవన్నీ ఏంటి ఇండికేషన్స్ ఏంటి? చాలా క్లియర్గా ఏమిస్తున్నారు, మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు బెడ్ వచ్చారు చూడండి అనేటువంటి సంకేతం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు అదే కోణంలో దుట్ట రామచంద్రరావు వెళ్ళి ఆమెతో ఇప్పుడు ఆమె భేటీ అయినటువంటి పరిస్థితి. రేపు మల్లాది విష్ణు ఇంటికి కూడా వెళ్తారు. మల్లాది విష్ణు నిన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, వెల్లంపల్లి శ్రీనివాసు మల్లాది విష్ణు కాన్స్టిట్యున్సీలో తన పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరో లేరు, ఉన్నది ఒకే ఒక లీడరు, ఆ లీడర్ కింద అందరం పనిచేస్తాం కాబట్టి అందరూ సేవకులు మాత్రమే ఒక కన్క్లూజన్ ఇచ్చారు. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సో ఈ అసంతృప్తి మొత్తాన్ని కూడా ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసినటువంటి బాటలోనే, ఆయన వేసినటువంటి బాటలోనే వీళ్ళందరూ నడిచేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది వైసీపీకి చేటు చేస్తుందా లేదంటే టీడీపీ కూటమికి చేటు చేస్తుందా అనేది ఎన్నికల్లోనే తెలియటువంటి అవకాశం. ఆ ఫ్యాక్టర్స్ ఎక్కువ ప్రభావం చూపించేది కృష్ణా గుంటూరు జిల్లాలోనే. సార్ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడదాం. గతంలో వైఎస్ఆర్సీపీ 2019 టైంలో విజయవాడ గురించి మాట్లాడితే అమ్మవారి గుడిలో క్షుద్ర పూజలు అంటూ ఆ టాపిక్ మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు లేకపోతే టీడీపీ వీళ్ళందరూ మాట్లాడుతుంది విజయవాడలో ఫ్లైఓవర్ తెచ్చింది మేమే అని. సార్ విజయవాడలో ఎస్పెషల్లీ విజయవాడలో తీసుకుంటే మనము అక్కడ ఫోకస్ చేసేది, ప్రజలు అట్రాక్ట్ చేసే విషయం ఏంటి సార్? అంటే ప్రధానంగా విజయవాడ అనేది జస్ట్ ఒక కమర్షియల్ టౌన్గా మాత్రమే మనం చూస్తాం. అది ఒక సిటీగా కూడా చెప్పలేము. ఎందుకంటే అంత పెద్ద పేరున్నటువంటి సిటీ రేడియస్ ఓవరాల్గా చూస్తే 20 కిలోమీటర్ల రేడియస్ కూడా ఉండదు అక్కడ. ఎందుకంటే అటువైపు కొండలు, పొలాలు, వ్యవసాయం, ఇటు పక్కన చూస్తే కృష్ణా నది. కాబట్టి సిటీ పరిధి చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రాస్పరిటీ ఆఫ్ ద యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సంపన్న వర్గాల రాజకీయం ఎక్కువ నడుస్తుంది కాబట్టి అది ఒక పెద్ద సంపన్న ప్రాంతం కింద మనం చూస్తాం. కానీ ఫెసిలిటేషన్ విషయంలో మామూలు టౌన్ లాగే ఉంటుంది విజయవాడ, పెద్ద గొప్పగా ఏమి ఉండేటువంటి అవకాశం లేదు. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఏమవుతాయి అంటే అమరావతి అంశము ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల జిల్లాలన్నింటిలో కూడా అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో అక్కడ నమ్ముకుని స్థలాలు కొన్నవాళ్ళు, పొలాలు ఉన్న పొలాలు పెరుగుతాయనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. ఇవన్నీ కూడా ఓటుని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంక్షేమం అనేది ఈరోజు జేబులో వేసుకుంటే సాయంత్రానికి కరిగిపోద్ది, అది అయిపోతుంది. కాబట్టి మరుసటి రోజు పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచన వస్తుంది? మన జేబులో ఏమీ లేదని తెలిసినప్పుడే వస్తుంది. ఎలక్షన్స్ టైంలో ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద యాక్టివిటీ, అంటే మీరు ఇచ్చినటువంటి కార్యకలాపాల వలన ప్రజలు ఎంత బిజీగా ఉంటున్నారు అనే దాన్ని బట్టి ఆధారం ఉంటుంది. ఇప్పుడు అదే ఒక ఎంప్లాయ్మెంట్ కనుక క్రియేట్ అయ్యి ఉంటే అక్కడ, లేదా ఇండస్ట్రీస్ కనుక ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా, ఇప్పుడు బిల్డింగ్ కార్మికులు అందరూ కూడా ఎందుకు చచ్చిపోయారు, చాలామంది పస్తులు ఉండి కరోనా టైంలో ఇబ్బందులు పడి ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగిపోవడం వల్ల, అది కేవలం విజయవాడ గుంటూరు జిల్లాలో ప్రజలు వచ్చి అక్కడ పనిచేయరు, బీహార్ నుంచి, పాట్నా నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనిచేసేటువంటి ఆ యాక్టివిటీ మొత్తం కూడా స్టాండ్ స్టిల్ అయింది. సో ఈ బాధలు, వ్యతలు అన్నీ అక్కడ అనుభవించారు. పైగా విజయవాడ లాంటిది ఎక్కువ ఆటోమొబైల్ రంగానికి వీటికి కేంద్రం. మీరు ఆ యాక్టివిటీ అంతా కూడా ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయినటువంటి పరిస్థితి కదా. సో వాళ్ళకు ఉండేటువంటి ఆవేదనలు వాళ్ళు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సామాజిక వర్గ ఆపేక్షలు ఉంటాయి, రాజకీయ నాయకుల మీద ఉండేటువంటి ప్రేమలు ఉంటాయి. ఇవి గెలుస్తాయా లేదంటే అవసరాలు గెలిపిస్తాయా అనేది చూడాలి మనం. అందుకనే ఎవరి షేర్ వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం, ఒక్కరికి అక్కడ పట్టు దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు ప్రస్తుతానికి. షర్మిల ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో కనుక బలోపేతం అయితే అది 3 వర్గాలకి ఏ విధంగా చీలుతుంది, అది ఎవరికి ఫైనల్గా బెనిఫిట్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా రాజకీయంగా చాలా ఇంట్రెస్టింగ్ కలిగించే డిస్టిక్ ఏదైనా ఉందంటే ఉమ్మడి కృష్ణా జిల్లా. దానికి సంబంధించి నాయకుల, పార్టీల మార్పులు చేర్పులపై ఏ పార్టీది పైచేయి అవుతుందో చెప్పడం మాత్రం చాలా కష్టంగా కనిపిస్తుంది. తాజాగా షర్మిల కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ గట్టి పట్టు నిలుపుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల కలుస్తున్న నాయకులు, నిన్న కంటతడి పెట్టిన మల్లాది విష్ణు లాంటి నాయకులు కూడా పార్టీ మార్పు గురించి ఆలోచన చేస్తున్నారా అన్న అంశం అయితే కలిగిస్తుంది. కానీ చూద్దాం, మొత్తంగా అమరావతి సెగ కూడా తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి కృష్ణా జిల్లా రాజకీయాలు ఎటువైపు పయనిస్తాయి, కృష్ణా జిల్లా ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.